దొంగలున్నాయని బాధ కొంత ఎప్పటికప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతి 7 ఏళ్ళకు ఒకసారి మనకు ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చేస్తారు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, ఆ ఓటర్ లిస్టు జరగబట్టి ఓటర్ లిస్ట్ అంతా జరగబట్టి అందులో ఉన్న తప్పు ఓట్లు ఉంటే తీసేసే కార్యక్రమం ఎస్ఐఆర్. ఇది మొదటిసారి జరుగుతుంది. ఇప్పటికి భారతదేశంలో 13 సార్లు జరిగింది. 1950 నుంచి మొదలు పెడితే 2002 దాకా 52 ఏళ్లలో 13 సార్లు జరిగింది. ఈసారి జరగబోయేది 14 సార్లు. ఆఖరి మరి ఎప్పుడు జరిగిందంటే 2002 ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు అప్పుడు జరిగింది. మరి ఎవరు చేస్తారు ఎస్ఐఆర్? ఏం చేస్తారంటే ఇది పెద్ద ఆగమనమయ్యేది ఏం లేదు, అర్థం చేసుకుంటే మనసు పడుతుంటే చాలా సింపుల్ కూర్చోండి. ఇలా ఏం లేదు ఎస్ఐఆర్. మనము ప్రతి సంవత్సరం కూడా కావాలంటే కొత్తగా 18 ఏళ్ళు ఉంటే మనం పోయి ఓటు రాయించుకోవచ్చు. జిహెచ్ఎంసీ ఆఫీస్ పోయి ఆడ దరఖాస్తు నింపితే కొత్త ఓటు రాస్తారు. కానీ ఎస్ఐఆర్ అంటే ఏంటి అంటే అధికారులు ఇంటింటికి వస్తారు. ఇంటింటికి వచ్చి ఎట్లయితే జనగణన సెన్సస్ జరిగిన ఇంటింటికి వస్తారో అట్లా ఇంటికి వచ్చి మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? 2002లో లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు మీరు చూసినట్లయితే ఓటు లిస్ట్ అట్లాగే లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025లో లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ రెండింటిని పోల్చి చూస్తారు. ఉదాహరణకు 2002లో మీ అబ్బాయి పెళ్లి కాదు, 2025కు పేరు. అట్లాగే మరి ఆ రోజు మీ కొడుకు 4 ఏళ్ళు మరి అలా 24 ఏళ్ళ తర్వాత ఎంతైంది ఓటర్ లిస్ట్ పేరు ఉందా లేదా, 2025 పేరు వచ్చిందా లేదా దానికి పోయి చూస్తారంటే 2002 ఓటర్ లిస్ట్ ఉంటుందా, 2025 చేస్తారు. నెంబర్ 1 ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరు చేస్తారు? మీ మెట్మా రిసోర్స్ పర్సన్ తర్వాత మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది కావాలంటే అది అయినాక మ్యాపింగ్ అయ్యేది. మ్యాపింగ్ అయ్యాక మనం నింపాలి. నింపినాక ఒక లిస్టు పబ్లిష్ చేస్తారు. ఎవరో ఓటర్లు అని చెప్పి లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ లిస్టు మీద మనకి ఏమైనా ఎదురాలు ఉంటాయి, మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనం దరఖాస్తు పెట్టాలి. ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళకు మనకు జిహెచ్ఎంసీ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఎంపీ ఎలక్షన్ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అటు ఒకటే ఓటర్ లిస్ట్. ఇది ఒకటేసారి మొత్తం జల్లెడ బట్టి పర్ఫెక్ట్ అయిందంటే నెక్స్ట్ మన రాష్ట్రంలో మొత్తం 2025 ఓటర్ లిస్ట్ ప్రకారం పోయిన సంవత్సరం ఓటర్ లిస్ట్ ప్రకారం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి. 3.39 crore ఓట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. మొత్తం పోలింగ్ బూత్లు 35,925 పోలింగ్ బూత్ మొత్తం. మరి ఎస్ఐఆర్ ఎప్పుడు మొదలైందంటే ఇగో వచ్చే నెల 25 తారీఖు నుంచి మరి బిఎల్ఓలు బిఎల్ఓ అంటే అంగన్వాడీ టీచర్ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ అపాయింట్ చేసుకోవాలి. బిఎల్ఏ అంటే మీరు బూత్ లెవెల్ ఏజెంట్ పార్టీ. ముస్లింబాద్ నియోజకవర్గంలో 275 పోలింగ్ బూత్. నేను గుట్టగోపాలను అడిగి అన్న మరి మీ బూత్ కి చొప్పున పోలింగ్ బూత్ ఏజెంట్ బూత్ లెవెల్ ఏజెంట్ చేయాలంటే ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం మరి మన బిఎల్ఏలు మన ఆఫీసర్ బిఎల్ఏలు కలిసి జూన్ 25 నుంచి జూలై 24 దాకా నెల రోజుల పాటు ఇల్లు తిరుగుతారు, గల్లీ తిరుగుతారు. అవన్నీ నేను చెప్పిన కార్యక్రమం ఏంటి? ఏమన్నా కొత్త ఓటు రాసి ఉంటే రాస్తారు, 18 ఉంటే రాస్తారు. ఎవరైనా చచ్చిపోయిన ఓటు పొరపాటు ఉంటే అది తీసేస్తారు. దెబ్బలు ఎవరైనా ముస్లింబాద్కి వెళ్ళి వేరే ఊరికి పోయినారు. ఉదాహరణకు నా వరంగల్ నాకు తెలుసు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వరంగల్ పోయి నా ఊరు ముస్లింబాద్ ఉండాలన్నా వరంగల్ ఉండాలన్నా నేనే ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాస్తే అక్కడ ఉంది, అక్కడ రాస్తే ఇక్కడ ఉండదు. సో ఏదైనా ఓటు ముస్లింబాద్ అయితే డిలీట్ చేయాలి. ఎవరైనా వరంగల్ వస్తే వాళ్ళ అక్కడ డిలీట్ చేయాలి, ఇక్కడ రాయించాలి. 4 పనులు ఎస్ఐఆర్లో జరిగేది. ఈ ప్రాసెస్ అంతా జూలై 24 తర్వాత 8 తర్వాత 6 నెలల తర్వాత
ఒక లిస్టు ఎవరెవరు ఓటర్లు ఏంటి అనేది మేము గుర్తించిన ఎవరు అనేది 31st జూలైకి ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయ్యారు. అయితే 31st జూలై డ్రాఫ్ట్ మాత్రమే, దాని మీద మనకు అభ్యంతరం ఉందంట. తప్పుడు పేపర్స్ ని కొన్ని ఉండాల్సిన పేర్లు అంటే మనం ఒక నెల రోజుల పాటు 31st జూలై నుంచి 30th ఆగస్టు దాకా మనం మన అభ్యంతరాలు మన అబ్జెక్షన్ ఏందో మనం ఆఫీసర్లకు లిఖితపూర్వకం చేయొచ్చు. ఆ తర్వాత 1 month పాటు వాళ్ళు కూడా మొత్తం చూసుకొని ఆగస్టు 38 నుంచి 28 సెప్టెంబర్ దాకా ఒక నెల రోజులు టైం తీసుకొని అన్ని పరిష్కారం చేసి 1 అక్టోబర్ 2026 ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ లిస్ట్ తో రేపు మనం కార్పొరేషన్ కొట్లాడుతూ ఉన్నాం. జిహెచ్ఎంసీలో రేపటి రోజున ఏ ఓటర్ లిస్ట్ తోని మరి ఎలక్షన్ ఉంటుంది. ఇది అయినందుకే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ 2028 చివరికి ఉంటుంది. సో అందరికంటే ముందు వచ్చే ఎలక్షన్ ఏది ఇప్పుడు? అందరికంటే కృషిగా ఎవరున్నారు? ఎవరు కార్పొరేటర్ కొట్లాడాలనుకుంటున్నారో, ఎవరెవరు బూత్లలో నాకు ఓట్లు కావాలనుకుంటున్నారో, ఎవరెవరు హుషారుగా దిగాలనుకుంటున్నారో, ఎవరెవరు జిహెచ్ఎంసీ మీద గులాబీ జెండా ఎగాలనుకుంటున్నారో మీరే హుషారు ఉండాలి. ఏదో ముఠా గోపాల్ గారి కోసమో పార్టీ కేసీఆర్ గారు చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, మా కోసం కాదు, మీకోసమే. అక్కడ రేపు తప్పులు తగ్గడం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీ మీద నెక్స్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మైనారిటీ సోదరులకు ముఖ్యంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు కావాల్సుకుని మా ఓట్లు తీసేస్తారు, మా ఓటా నికాలు कोना के नहीं कर रहे। वेस्ट बंगाल आप देखे तो वहाँ पे करीब 1 करोड़ वोट हटा दी। ఓట్లు వెస్ట్ బెంగాల్ దగ్గర 90 లక్షల ఓట్లు తీసేసింది. బిహార్లో 65 లక్షల ఓట్లు తీసేసింది. వాటి వల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు తారుమారని కూడా కొంత అక్కడ వార్తలు కూడా వస్తున్నాయి. అట్లాగే వెస్ట్ బెంగాల్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో మనం అంతా పోయిన జోడిపోయి బీజేపీ గెలిచింది తెలుసు. 27 లక్షల మంది ఇక్కడగా 95 లక్షల ఓట్లు తీసేస్తే 27 లక్షల మంది కోర్టు పోయింది. ఇంకా కోర్టు ఉంది, ఆ వాద నడుస్తూనే ఉంది, కానీ వాళ్ళకు మన ఓటు లేదు. 27 లక్షల మంది మాకు ఓటు ఉండాలి, అట్లా తీస్తారు గడబడని చెప్పి వెస్ట్ బెంగాల్లో పోయింది. వాళ్ళు ఎంత పోయింది? వెస్ట్ బెంగాల్లో 21 లక్షల ఓట్లు తీసేసిన ఓట్లు 95 లక్షలు, కోర్టులో ఇంకా పెండింగ్ 27 లక్షలు, ఓడిపోయింది 21 లక్షల ఓట్లు. ఇంకా చాలా బద్మాషి ఉంటుంది, లంఘనం ఉంటుంది. అధికారంలో మనం లేము, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, అక్కడ పైన బీజేపీ ఉన్నది. అందుకే బషీరాబాద్ లో రేపు 9 డివిజన్లు మీకు తెలవాలి అంటే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా వ్యవహారం చేయాల్సింది. మా తమ్ముడు జయసింహ గారిని, డివిజన్ అధ్యక్షులను, అట్లాగే బూత్ లెవెల్ అధ్యక్షులకు నేను కోరుతా ఉన్నా, ఇదేదో రొటీన్ కార్యక్రమం మీరు తీసుకోకండి. నష్టం జరిగితే కొన్నిసార్లు గవర్నమెంట్ కింద మీద అవుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని కూడా హృదయపూర్వకంగా కోరుతాను. ముందుగా ఆ బియ్యంలో వాళ్ళతో కలిసి ఓటర్ పిటిషన్ అయినా ఓటర్ అడిషన్ అయినా మైగ్రేషన్ అయినా దాని ఫార్మ్స్ చూసుకోవాలి. 18 ఏళ్ళు పెట్టిన వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జాగ్రత్తలు చూపించాలి. ప్రధానంగా బాధ్యత. అందుకే మన స్కూల్ బియ్యంలో బాధ్యత బియ్యంలో కూడా పార్టీ రెండవది ఆ బియ్యంలో వాళ్ళు ఏ జ్ఞాపకం రాష్ట్రంలో జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు ఓటర్ ఐడి తప్పుకొట్టడం వల్ల మీకు అక్కడ వేరే రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారు ఎట్లా ఇంటర్వ్యూ చూసుకోండి. అట్లాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంతమంది అన్నార్థ్ అంటే 2002లో ఓటు లేదు. ఆ రోజు ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2002లో అక్కడ ఓటర్ లేదు, ఆయన అన్నార్థ్ ఓటర్. ఆయనది కొన్ని ఫామ్స్ చేయాలి, వెంటనే బిఎల్ఓకు సబ్మిట్ చేయాలి. ఏమన్నా తప్పు ఉంటే అప్పుడప్పుడు పేరు తప్పు పడుతుంది, అప్పుడప్పుడు వయసు తప్పు పడుతుంది, అడ్రస్ తప్పు పడుతుంది, లేదా మగ ఆడ అని రాస్తారు, ఆడ మగ అని రాస్తారు. కాబట్టి అట్లాంటి ఏమి లేకుండా, ఎందుకంటే ఇక్కడ తప్పు పడితే మళ్ళీ రేపు పోలింగ్ బూత్ కాడికి పోయినప్పుడు ఓటు ఏం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ది ఇంపార్టెంట్ ఇది, ఎవరైతే ఇప్పుడు మన జనరల్ సెలక్షన్ మీరు చూసినారు, మీరు అందరూ వచ్చి సేట్పేట్ల
బాగా కష్టపడ్డారు, మెజారిటీ కూడా తీసుకొచ్చారు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలు. కానీ మీ అందరికీ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎక్కడ చేసింది 2 రోజుల ముందు దాకా మనం వినలేదా కాంగ్రెస్ లో చెప్తారు, మీరు చెప్తారు ఆడిన వరుసలో నాకు లగ్గాలలో ఆడాయిడ వాళ్ళే చెప్తారు అన్న 2 రోజుల ముందు దాకా మీరే ఉన్నారు, తర్వాత నాదే ఉంది అన్నారు. ఏం చేశారు 2 రోజులు మ్యాజిక్ అంటే ఏం చేయాలని ఒక దేశం అన్నారు. ఏం చేశారో మీకు తెలుసు. ఏం చేశారంటే దొంగ ఓటు 12-15 వేల దొంగ ఓటు రాయించింది. ఈసారి వాళ్ళ ఆటలు సాగొద్దు అంటే ఒక్కొక్క ఓటు దొంగ ఓటు, డూప్లికేట్ ఓట్లు ఇవన్నీ కూడా తొలగించేటట్టుగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జూబ్లీహిల్స్ లో వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత అన్నకే ఇంట్లో 2వ ఓటు ఉన్నాయి. అది మనం ఎక్స్పోజ్ చేసాం. 2 ఓట్లు ఉన్నాయి, ఒకటే ఇంకా 42 ఓట్లు ఉన్నాయంటే కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఇప్పుడు చెప్తే ఇట్లా మీరు ముందే చెప్పాలిగా, ఇప్పుడు చెప్తే నేనేం చేయలేను, ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇవాళ ఓటేసే అధికారం ఉంటుందని చెప్పి తప్పించుకున్నాడు. కోర్టు కూడా నేనేం చేయలేము అని. అందుకే ఎస్ఐఆర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు బిఎల్ఏ కనుక జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మనకు ఓటర్ లిస్ట్ కనుక తప్పుల తరగ లేకుండా ఉంటే, దొంగ ఓట్లు లేకుండా ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. నిజాయితీగా అర్హులైన వాళ్ళు ఓట్లు వేస్తే మళ్ళా గులాబీ జెండాని గెలుస్తుంది, మళ్ళా కేసీఆర్ గారే తిరిగి వస్తుంది. మనకు తెలుసు. ఎస్ఐఆర్ మీకు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఐఆర్ అనేది రేపు మీ మెజారిటీ నిర్ణయిస్తుంది మీరు కరెక్ట్ గా చేస్తే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కథలు పడ్డా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు, మీరు కరెక్ట్గా ఉంటే, మీరు జాగ్రత్తగా ఉంటే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలాసార్లు చూస్తుంటాం మనం. కార్పొరేషన్ ఎన్నికల్లో 9 ఓట్లతో ఉంది, 50 ఓట్లతో ఉంది అని చెప్తుంటారు. 1 ఓటుతో ఉంది మున్సిపల్ ఎలక్షన్ లా అని చెప్తుంటారు. ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ కాబట్టి గెలిచినా కూడా మీ మెజారిటీని నిర్ణయించేది ఎస్ఐఆర్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎవరు ఎక్కువ ఓట్లు మరి ఎవరైనా కింద చేసే అవకాశం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే 18 to 43 ఉన్నారో 2022లో కొంతమంది పేరు ఉండకపోవచ్చు, వాళ్ళని మ్యాపింగ్ సరిగ్గా చేసుకోవాలి. 2022 లిస్ట్ 2002 లిస్ట్ ఉంది. కొంతమంది వేరే జాగాలకి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మ్యాపింగ్ సరిగ్గా చేసుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు బూత్లలో ఓట్లు గల్లంతైతే స్పెల్లింగ్లు కూడా తేడా ఉంటాయి. ఉదాహరణకు జయసింహ అంటే జయసింహ కలిపి రాస్తే ఒక పేరు ఉంటుంది, జై పక్కకు గ్యాప్ ఇచ్చి సింహం రాస్తే ఇంకో పేరు ఉంటుంది. అది కంప్యూటర్ తెలియదు. అట్లా చిన్న స్పెల్లింగ్ తేడాలతో కూడా అక్కడక్కడ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బూత్ లెవెల్ ఏజెంట్లు మీకు ఒక ఏం చేస్తున్నామంటే మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పడం మాత్రమే కాకుండా మీ అందరికీ ఈ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఈ కాగితాలు కూడా ఇచ్చిన మీకు ఇచ్చిన ఉండొచ్చు, చూసుకోండి ఒకసారి. ఇంటికి పోగానే మంచి అర్రల భద్రంగా దాచిపెట్టి సభకు అంతే కదా. ఇంటికి పోగానే అట్లా ఇది అవతల వాడేసి అది ఇంతలు వాడేసి మళ్ళీ పూలు దొరికి బయట పడేది చదువు దగ్గర అందులో ఏం రాసిండ్రు, ఏమిటి, మీ బాధ్యత ఏంది ఎవరో చూసుకోండి, చదవండి. నెక్స్ట్ లైఫ్. ఇక్కడ ఓటు రాయించాలి, కొత్తగా 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ ఓటు రాయించాలంటే ఏముండాలి అంటే ఈ 13 ఐడెంటిటీ కార్డులో ఏదున్నా సరిపోతుంది. కొత్త ఓటు రాయించాలంటే మీ దగ్గర ఏదున్నా, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ 13 ఏది ఉన్నా సరే, ఒక SC/ST కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే, ఆధార్ మీటర్ ఉన్నా సరే, లేదా మీకు ఈ మెట్రికులేషన్ సర్టిఫికేట్ 13 కొత్త ఓటు రావాల్సిందే. ఈ లిస్ట్ కూడా మీకు ఇచ్చిన ఆ కాగితంలో ఉంటుంది, మీకు ఇచ్చిన పుస్తకంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. ఇది మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ యొక్క డూప్లికేట్ ఓట్ లిస్ట్. ఇంతగానే ఉన్నది 15,000 దొంగ ఓట్లు మన జూబ్లీహిల్స్ ఉండేది. ఇది ఒకటే మనిషి. ఈ అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. మీరు చూడండి, ఈ అమ్మాయికి 2 ఓట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. ఒకటి మసీదాబాద్ ఉంది, ఒకటి అంబర్పేట ఉంది, ఒకటి ఖైరతాబాద్ ఉంది. అంటే సేమ్ పార్లమెంట్ పరిధిలో ఈ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. ఆమె పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. హౌస్ నెంబర్ ఇంకా తీసింది. నేనేం చేస్తా అంటే మీకు పార్టీ నుంచి మీరు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఎన్నున్నాయో లిస్టు మొత్తం మీ చేతిలో పెడతాం. ఈ లిస్ట్ మన దగ్గర ఉంది. ఈ లిస్ట్ మొత్తం మీ చేతిలో పెడతాం. మీరేం చేయాలి అప్పుడు? ఇంటింటికి పోయినట్టు అసలు ఈ లావణ్య అంటామని ఎక్కడ ఉంది, ఇది ముషిరాబాద్ ఉందా, జూబ్లీహిల్స్ ఉందా, అంబర్పేట ఉందా, ఖైరతాబాద్ ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, ఆ ఒక్క దగ్గరనే ఉండాలి. మిగతా 4 ఓట్లు డిలీట్ చేయించే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైతే ఆ మనిషి ఉంటుందో అక్కడ ఓటు రాయించాలి, ఎక్కడైతే ఉండదో ఆడికెళ్ళి తొలగించేట్టు చూసుకోవాలి. చాలాసార్లు ఇంపార్టెంట్. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బలంగా నమ్ముకునే ఈ దొంగ ఓట్లు, వీటిని నమ్ముకొని లాస్ట్లో రిగ్గింగ్ చేసి ఆగమానం చేసి గెలవాలన్నదే వాళ్ళ ఆలోచన.
ఇక డూప్లికేట్ ఓట్లు 4 రకాలు ఉండొచ్చు. ఇక్కడ చూపెట్టినట్టు ఒకటే కాన్స్టిట్యూన్స్ లో 2 భాగాలు ఉండొచ్చు. ఒకటి రామ్నగర్ ఉండొచ్చు డివిజన్లో, ఇంకోటి పక్కకు అక్కడ ఇంకోటి మన అడిక్మెట్లు ఉండొచ్చు. సారీ, రామ్నగర్ అడిక్మెట్లు ఉండొచ్చు. అట్లా ఒకటే కాన్స్టిట్యూన్స్ లో 2 అలగలకు ఉండొచ్చు. లేదా ఒకటి మసీరాబాద్ ఉండొచ్చు, ఇంకోటి ఖైరతాబాద్ ఉండొచ్చు. అంటే సేమ్ పార్లమెంట్ లో అలగలకు దగ్గరలో. మూడవది ఇట్లా ఉండొచ్చు, ఒకటి మసీరాబాద్ ఉండొచ్చు. మా సిరిసిల్ల వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ మసీరాబాద్ లో, రామ్నగర్ ఏరియాలో. ఒకటి రూల్ ఉండొచ్చు, ఇంకోటి ఇక్కడ ఉండొచ్చు. ఈ 4వది ఒకటి ఆంధ్రాలో ఉండొచ్చు, ఇంకోటి తెలంగాణలో ఉండొచ్చు. అంటే ఒక రాష్ట్రంలో ఒక ఓటు, ఇంకో రాష్ట్రంలో ఇంకో ఓటు. 4 రకాలు ఉంటాయి. మీకు ఈ లిస్టు మొత్తం మీకు అప్పచెప్తున్నాను. మీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో సేమ్ పేర్లతోని పార్లమెంట్ పరిధిలో మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో, తెలంగాణ పరిధిలో, అదేవిధంగా అంతర్రాష్ట్ర పరిధిలో ఈ 4 రకాల డూప్లికేట్లను కూడా మీకు నేను అప్పచెప్తాను. దానికి మీరు బాధ్యత తీసుకొని ప్రతి డివిజన్ లో, ప్రతి బూత్ స్థాయిలో చాలా జాగ్రత్తగా ఈ జల్లెడబెట్టే కార్యక్రమం, వడపోత కార్యక్రమం మీరు చేయాల్సి ఉంటుంది. ఇది జూన్ 25 నుంచి జూలై 24 దాకా జరుగుతుంది. నెక్స్ట్ ఇక మీకు ఇప్పుడే నేను చెప్పిన ఈ పుస్తకంలో మీకు కావాల్సిన అన్ని డిఎల్ఏ వర్క్ బుక్, డిఎల్ఏ హ్యాండ్ బుక్ ఇస్తాం. దీంతో పాటు డిఎల్ఏ వర్క్ బుక్ అనేది ఇంకోటి ఇస్తాం, 2 ఇస్తాం. వర్క్ బుక్ ఏముంటుంది? ఓటర్ లిస్ట్ ఉంటుంది. మీ పరిధిలో 1000 ఓట్లు ఉంటాయి కదా బూత్ పరిధిలో. ఆ 1000 ఓట్లల్లో ఎన్ని చచ్చిపోయిన ఓట్లు ఉండొచ్చు, ఎన్ని షిఫ్ట్ అయిన ఓట్లు ఉండొచ్చు, ఎన్ని మరి డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అందరూ రాయాలి. ఇక ఈ హ్యాండ్ బుక్ ఏమో మీకు సంపూర్ణమైన అవగాహన కోసం మీకు ఇస్తా ఉన్నాం. దీంతో పాటు మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మీ ఎమ్మెల్యే గారికి కానీ పార్టీ లీడర్స్ కానీ మీరు చెప్పినట్టయితే అర్హుల ఓటు ఒక్కటి కూడా పోదు. ఆ బ్యాగ్ చెప్తాను, ఇక తమ్ముడు బ్యాడ్జ్ మీద బ్యాడ్జ్ అర్హుల ఓటు చేసిన ఏం చెప్తున్నామంటే అర్హుల ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండొద్దు. అర్హుల ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండొద్దు. ఇది నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని మనం చేస్తున్న వాళ్ళ కోసం. ఎందుకంటే నిజాయితీగా కొట్లాడినా ఎలక్షన్ మనమే గెలుస్తాం కాబట్టి ఆ ధైర్యంతోనే అర్హుల ఓటు ఒక్కటి పోవద్దు. ఆయన మైనారిటీ ఆ మెజారిటీ కాదు. అర్హుడైతే వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా ఓటు ఉండాలి. किसी भी हाल में किसी एक का भी वोट नहीं जाना चाहिए, चाहे कुछ भी कोशिश ऑफिसर कर ले, कोई भी पार्टी कर ले, जो सत्ता में पार्टी है वो लोग भी कर ले. हमारी लड़ाई यही है कि जो भी जिसका भी हक है वोट पे उसको वोट मिलना चाहिए, उसको अपना हक मिलना चाहिए. ये हमारी जिम्मेदारी है. नेक्स्ट ఇది నేను చెప్పిన హ్యాండ్ బుక్ మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా రాని ఉంటే చేసి మనం సంపాదిస్తే మీకు అందజేస్తారు. లాస్ట్ ఇది వర్క్ బుక్ లో ఏమున్నది చూడండి ఇక్కడ ఒకసారి. వర్క్ బుక్ అన్నప్పుడు వర్క్ బుక్ లో ఏమిస్తామంటే ఫలానా ఓటరు వారి భర్త పేరు లేదా తండ్రి పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ వయస్సు ఇట్లా ఉంటుంది. మీరు ఒక్కొక్కటి టిక్ చేసుకోవాలి. ఓటర్ లింక్ అయిందా లేదా టిక్ పెట్టుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపుమా లేదా టిక్ పెట్టుకోవాలి. ఇంకేమైనా డిఫరెంట్ కామెంట్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ రాసుకోవాలి, పార్టీకి సబ్మిట్ చేయాలి. 4 రోజుల పాటు సీరియస్ గా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా బూత్ లెవెల్ ఏజెంట్ అన్న నాకంత ఓపిక లేదు నేను చేయాలంటే వెంటనే గోపాలన్నతో చేసినట్టు చెప్పండి. వెంటనే మేము మార్చుకొని కొత్త వాళ్ళని చేసుకుంటాం, పని చేసుకుంటాం. కానీ పని ఇక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. నెక్స్ట్ బేసిక్ గా ఇది మన స్లోగన్ ఇదే, ప్రతి ఓటు విలువైనదే, నా పోలింగ్ బూత్ నా బాధ్యత. ఇది ఎస్ఐఆర్ సంబంధించి నేను క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఎస్ఐఆర్ సంబంధించి ఏంటి అంటే మీకు సరిగ్గా ఈ కార్యక్రమం జూన్ 25 చాలా అవుతుంది, జూలై 24 అయిపోతుంది. మీరందరూ కూడా దయచేసి పిల్లలు అక్కడ అలర్ట్ ఉండాలని నా ప్రార్థన. ఇక మిగతా విషయాలు జోలికి వస్తే మీకు తెలుసు మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒక డిసిషన్ తీసుకున్నాం. మెంబర్షిప్ కార్యక్రమం మళ్ళీ వేసుకోవాలి. మీకు ఇదివరకు ముషీరాబాద్ లో 5 డివిజన్లు ఉండేది, 6 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 9 అయింది. 9 డివిజన్లు అయింది కాబట్టి 6 డివిజన్లు కాదు, ఇప్పుడు 9 డివిజన్ల కమిటీలు వేస్తున్నాం. బ్రహ్మాండంగా కొత్తగా మెంబర్షిప్, కొత్తగా మళ్ళీ కమిటీలు. బూత్ లెవెల్ నుంచి 275 బూత్లు ఉన్నాయి మీకు. బూత్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ దాకా బస్తీ కమిటీలతో సహా అన్ని కూడా పటిష్టంగా వేసుకోవడానికే జూన్ మాసంలో మనకు మెంబర్షిప్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి జూన్ నెలలో మళ్ళీ మీకు ఇంకొకసారి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మీకు ఆ మెంబర్షిప్ సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమం కూడా, ఆ యాప్ సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఇంకొక రోజు ఇస్తాము. మరి కొత్తగా కమిటీ కూడా వేసుకునే అవకాశం అవసరం ఉన్నది. దాని తర్వాత ఎవరైతే
కార్యకర్తలుగా ముఖ్య నాయకులుగా కార్యకర్తలుగా డివిజన్ స్థాయిలో బస్తీ స్థాయిలో బూత్ స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీసులో బ్రహ్మాండంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ ఈ దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, ఏ రకంగా మరి మనం ఆనాడు మన ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఎట్లా పరిపాలించినాము, అట్లాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, వీటన్నిటి మీద కూడా మీకు వివరంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా నేను చెప్పేదల్లా మీ అందరికీ ఒకటే, చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ పోయిండు, అయ్యో ఇట్లెట్లా జరిగిపోయాయి అని చెప్పి హైదరాబాద్ లో ఒక 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు నషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్, మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి, మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసింది. కానీ ఊర్లలో మనలు కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళ కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా, పెళ్లి వేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి, ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడన్నా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్లోనే రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలను పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టారు, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 2 ఏళ్ళు అవుతాయి. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు. చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు ఆ పిల్లలే రాహుల్ గాంధీ ఎక్కడ కనబడితే తన్నికట్టున్నారు. చిక్కలపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు. సెక్యూరిటీ లేకుండా రండి మాట్లాడదామంటే ఎవరికి ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ మర్చిపోయింది. ఈ వర్గం నాకు ఇక్కడికి వెళ్ళి సీదా మళ్ళీ ఇందిరా పార్క్ కాడికి రోజు వాళ్ళ బర్ణంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తా అన్నావు, 18% ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు, మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మకి ఇస్తున్నావు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకి ఇస్తున్నావు, ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే ప్రయోజనది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషిరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది, వచ్చేటోళ్ళు మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటేవి కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 100 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కానీ పెద్ద ఫేకు నువ్వు. మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటుందా ఎక్కడన్నా అంటే ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మన ఆదిలాబాద్లో చేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మాకు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికీ ఎరికే. పిల్లలు పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల్లో పిల్లలు ఉంటారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా ఉండకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలు అయింది కదా, 3 నెలల్లో పిల్లలు ఉంటారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేను అనలే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కుసేని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన ఒక్కరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే
2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఉన్నాడు. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇక చెప్పలేదు డైలాగు 2 డైలాగులు కొట్టిండు. 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు కట్టినా? ఎన్ని ఇల్లు కూడగట్టిండు? ఎన్ని కూడగట్టిండు? చెప్పుకునేదేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కడకడా కూలగొడుతున్నా మనం అందులో కడుగుతాం. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ 1000 ఇల్లు కూలగొట్టిండు హైదరాబాద్ పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుకున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి చంపిండో మీకు అన్నమంగట్నే ఉన్నది. ఆ హిమాయత్ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి, హుస్సేన్ సాగర్ నిండినప్పుడు కిందికి ఆ సర్ప్లస్ నాలా ద్వారా నీళ్లు కిందికి వస్తే మీ అశోక్ నగర్ నాలా నుంచి వెళ్ళి కిందికి మూసీలో పోతాయి. నేను మంత్రిగా ఉన్న అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అన్న మీరు ఆ నాలాను వైడనింగ్ చేయమన్నారంట, ఏది ఆ అశోక్ నగర్ నుంచి వెళ్ళి పోయే నాలా, మరి దాన్ని ఎక్కువ చేస్తే దగ్గర 500 ఇల్లు పోతాయి, 450 నుంచి 500 ఇల్లు పోతాయి అన్న, దాన్ని ఎట్లన్నా కాపాడాలి అన్నాడు. నేనేం చేసిన అంటే మొత్తం ఇంజనీర్లను పిలిచిన. మరి గోపాలని ఇట్లా అంటుండు, ఎవ్వరు కూడా నాలా మీద ఇల్లు కట్టుకోవాలని ఉండదు భయ్, ఆ వాసన పక్కకుండాలని ఇవ్వలకున్నది పిల్లల్ని తీసుకొని దిక్కులేకనే ఉంటారు పేదవాళ్ళు, కాబట్టి మరి వాళ్ళు ఇల్లు పోతున్నాయి గరీబ్ వాళ్ళు ఎట్లా కాపాడాలని అడిగి అంటే వాళ్ళకు ఉపాయం చెప్పింది. ఏం లేదు సార్, 2 దిక్కుల రిటైనింగ్ వాళ్ళు పెంచండి, ఇంకా లోతుకు చదువుదాం, తవ్వి కిందికి తీసుకుపోదాము, పద్ధతి ప్రకారం చేయొచ్చు అని చెప్పి గోపాల్ గారు నిజంగా చెప్తుంది. చాలా ఫికర్ ఆయన వచ్చి అడిగితే ఆ 450 ఇల్లు ఒక్కటి కూడా కూలిపోకుండా కాపాడింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం మేము, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మేము అశోక్ నగర్ లో చేస్తామో పిల్లారు చేస్తే మూసి మూసి అంటాడు కదా, నువ్వు కూడా గదే పని కొత్తగా చేసేది ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా బ్రహ్మాండంగా ఇల్లు కూలగొట్టకుండా చేసే ఉపాయం ఉన్నది. చేయరా నాయన అంటే అది చేయడంట. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇవాళ 4 డబ్బులు ఎన్నికేసుకొని ఆ డబ్బులతోని మళ్ళా ఓట్లు కొనాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక అడిగినాం అనుకో గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను, హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకా గట్టిగా అన్నావు అనుకో, నీ లాభుల కొండలు ఇచ్చి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకు బనాయరే వై చీఫ్ మినిస్టర్. అరే కూర్చో దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు, మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దిమాగ్ లేదా అని మాట్లాడాడు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మరి నేనేమనాలి నిన్ను? దివానా వాడు అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో తింటున్నారు, ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు, ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంట్ శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లాగో గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అయితే సార్, ఏ ఊర్లో అయితే గెలిపించినాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గోటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు,
కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ అని చూసుకునే బీజేపీ వాడు చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ నిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది, నేను చెప్తుంటా పక్క. కానీ 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 కలుగుతాం, కానీ అరే ఆగుతాం ఇంకా అరే కూర్చోరు రావు లేదు. అయితే మనం అందరం చేయవలసిన పని ఒకటే, ఇంకొక సంవత్సరం పాటు మొదలు కార్పొరేషన్ ఉన్నది. క్రికెట్లో ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఓవర్ గురించి ఆలోచించవద్దు, నెక్స్ట్ బాల్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఓవర్ అంటే అసెంబ్లీ, ఇంకా టైం ఉన్నది దానికంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. సరే పోయినసారి ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, టికెట్లు తప్పించినమా ఇంకోటి తప్పించినమా ఆదురా అయ్యాను గమనం ఆగుతాం ఇదిరా. అయితే లాస్ట్ టైం ఏమైందో నాకు ఎరకలేదు. నేను గోపాలన్నకు జయసింహ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ సోదరి మనులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈసారి 9 డివిజన్లు అవుతున్నాయి. 9 డివిజన్లలో నేనైతే ఎవరికి మాట ఇవ్వలేదు, గోపాలన్న కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఊరుకుతారో, ఎవరు ఎక్కువ జనంలో ఉంటారో, ఎవరు ఎక్కువ ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తారు. నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, జనం చుట్టూ తిరుగుండ్రి. సమస్యలు బొచ్చుడున్నాయి. ఇల్లు లేక, మోరింగ్ స్టాప్ చేసేవాళ్ళు లేక, రోడ్లు చక్కగా లేక, మున్సిపల్ మంత్రి లేక, దోమలు గుట్టి మామూలు బాధలో లేరు జనం. ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తలేదు, ఉన్న వసతులు కూడా అన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఆగమాగం ఉన్నది పరిస్థితి. వాళ్ళ కష్టాలలో అండగా నిలబడే ప్రతి నాయకుడిని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. దయచేసి మరి మండే నుంచి ఎక్కడోళ్ళక్కడ ఫీల్డ్ తిరగాలి, మెంబర్షిప్ గట్టిగా చేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంత వివరంగా నేను చెప్పినా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరైతే క్రమశిక్షణతో రేపటి రోజున అనే జర గడబడి చేయకుండా గిన్నెలు తీసి క్రమశిక్షణతో జాగ్రత్తగా చేస్తారో వాళ్ళకే రేపు పార్టీ గుర్తింపిస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష పెట్టకుండా ఫోటోలు దిగుదామన్నారు. కానీ ఒక్కసారి అందరూ చూడవలసి నేను 6 వారం రోజులు తినవచ్చు అనుకున్నా. ఆగరదు ఈ ఆల్రెడీ గుర్తునే ఉన్నాను.